గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం మార్నింగ్ వచ్చేసరికి ప్రొడక్షన్ చేసుకున్నాము టుడేది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఏంటంటే మనం పుట్టించాము. పుట్టు వచ్చేసరికి 45,200 PE బై అని చెప్పాము. టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే 44,900 ఇచ్చాము. ఆల్మోస్ట్ ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అయింది. టుమారో రేపటికి మనం ప్రొడక్షన్ తీసుకుంటే 13వ తారీఖు ప్రజెంట్ ట్రెండింగ్ వచ్చేసరికి ఏంటంటే నెగిటివ్ ట్రెండ్లో నడుస్తుందన్నమాట. ఆ బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ రెండు కూడా మనకి నెగిటివ్ ట్రెండ్లో నడుస్తున్నాయి. రేపు వచ్చేసరికి ఏంటంటే మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనం పిఈ సైడ్ ఉండాలంటే ఈ 44,600 ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మనం వచ్చేసరికి ఏంటంటే పిఈ సైడ్ ఉంటాము. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే 44,450. దీన్ని బ్రేక్ చేసిన తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే 43,950 దాకా మనం సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాం. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే కాల్ సైడ్ ఉండాలి అంటే మనం ప్రీవియస్గా ఏదైతే మనం హై ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేయాలంటే మనకి వచ్చేసరికి ఏంటంటే 46,000 ఏదైతే బ్రేక్ చేసి అది అప్ సైడ్ ఉంటుందో మార్కెట్ అనేది మనం అప్ సైడ్ అనేది కంటిన్యూ అవుతాము. ఓకే, స్టాప్లో వచ్చేసరికి ఏంటంటే 45,500 పెట్టుకోండి. ఓకే, మీకు 46,000 కాడ మీకు వచ్చేసరికి ఏంటంటే బై సైడ్ ఉండండి. బై సైడ్ పెట్టుకుందాం, మనం సిఈ బై చేద్దాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫిన్ నిఫ్టీ చూద్దాము. ఇవాళ క్లోజింగ్ వచ్చేసరికి ఏంటంటే 19,914 దగ్గర క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ ఒకసారి గ్రాఫ్ చూద్దాం. ఓకే రైట్, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 19,995 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. రేపు మనం వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్షన్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. అప్ సైడ్ ఉండాలంటేనేమో మనం ఏదైతే ప్రీవియస్ హై అయితే ఉందో దాని పైన ఉంటే మనం బై సైడ్ ఉంటాము. అది వచ్చేసరికి ఏంటంటే 20,350. ఇది ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ అయ్యి మీకు పైకి వెళ్తుంటే మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంటుంది. మనం అప్ సైడ్ తీసుకుంటాము, సిఈ బై చేస్తాము. లేదు మనం డౌన్ ట్రెండ్ సైడ్ చూడాలి అనుకుంటే ఈ 19,194 ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. లైక్ ఇక్కడ వస్తే 19,900 900 దీన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ అనేది ఫస్ట్ క్యాండిల్ని ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ దాని లో బ్రేక్ అవుతూ ఉంటే మనం డౌన్ సైడ్ ఉంటాం. 19,900 దగ్గర టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే 19,850 పెట్టుకుంటాం. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే 19,750 పెట్టుకుంటాం. ఓకేనా, రేపు ఫిన్ నిఫ్టీలో వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం వచ్చేసరికి ఏంటంటే క్వాంటిటీ అనేది లాట్ సైడ్ తగ్గించుకోండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.